యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబ సభ్యులు, బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ క్రీస్తుమణి దంపతులు, కుమారుడు కోడలు శ్రీనివాస్ ప్రమీల, కుమార్తెలు అల్లుళ్ళు సత్యవేణి శ్రీనివాసరావు, దుర్గా శ్రీనివాసరావు, లక్ష్మీ సురేష్, రాధికా దుర్గారావు, ప్రభావతి ప్రసాద్, రమణి అజయ్ కుమార్ గారు సహకారం ఇస్తున్నారు. 6 కుమారులు, 6 కుమార్తెలు, 6 అల్లుళ్ళు, 1 కుమారుడు కోడలు మరియు మనవులు మనవరాండ్రు సహకరిస్తున్నారు. సిరికి సత్యనారాయణ గారికి, క్రీస్తుమణి గారికి ధన్యవాదాలు. ఈ కుటుంబం వలె మీ కుటుంబ పక్షంగా కూడా ఒక ఎపిసోడ్ నిర్వహించి ప్రసారం సహకారం అందించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారులను ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులను దీవించండి. మీ కృపలో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించండి. మా ప్రేక్షకులను ప్రత్యేకంగా వాక్యం చేత దర్శించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనసునందు భయ కంపముల నొందెను. ఆకీషు రాజు ఫిలిస్తీయుల రాజు, గాతు పట్టణము ఫిలిస్తీయుల వశంలో ఉండినది. దావీదునకు ఆశ్రయం ఇచ్చిన రాజు ఆకీషు ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు. దానిని చూచి సౌలు భయకంపితుడయ్యాడు. చూడండి, ఎప్పుడు ఒక వ్యక్తి భయకంపితుడు అవుతాడు. ఎప్పుడు ఒక వ్యక్తి భయకంపితుడు అవుతాడు. భయం అనే పదమే విశ్వాసికి వ్యతిరేకమైనటువంటిది. దేవుని మీద విశ్వాసం సన్నగిలినప్పుడు విశ్వాసికి భయం కలుగుతుంది. దేవునిపై విశ్వాసం పెట్టుకున్నప్పుడు అదే విశ్వాసికి ధైర్యం కలుగుతుంది, భయం కలగదు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న సౌలు భయపడుతున్నాడు. కారణం, దేవుడు తనతో ఉన్నాడు అనే భావనలో అతడు లేకపోవడం. దేవుడు అతనిని విడిచాడు. ఇప్పుడు ఒంటరిగా పోరాడాలి. దేవుడా జవాబు ఇవ్వటం లేదు. దేవుడు సౌలు ప్రార్థనకు జవాబు ఇవ్వటం మానేశాడు. సంప్రదించటానికి సమూయేలు లేడు. సమూయేలు చనిపోయాడు. సౌలుకు దేవుని నుండి జవాబు రావటం లేదు. కానీ సౌలు ఏదో ఒక విధంగా భవిష్యత్తు తెలుసుకోవాలనే దురాశలో, దుర్బుద్ధిలో ఉన్నాడు. అబద్ధమును నమ్మే, ఆశ్రయించే పనికి పూనుకుంటున్నాడు సౌలు. కర్ణపిశాచి కలిగినటువంటి వారిని, శోధ చెప్పేటువంటి వారిని దేశములో ఉండనీయవద్దు.
వెళ్ళగొట్టండి అని ద్వితీయ ఉపదేశ కాండంలో మోషే భక్తుడు చాలా తేటగా 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వ్రాశాడు. సోద చెప్పువాడిని, చెల్లంగితనం చేసేవాడిని, కర్ణపిశాచాలను ఆశ్రయించే వాళ్ళని ఊళ్ళో లేకుండా తరిమేమన్నాడు. అలాంటి వారితో సంబంధం పెట్టుకోకండి అని అన్నాడు. అంటే దయ్యాలను ఆశ్రయించటం. దయ్యాలు అంటే ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవదూతలే. వాటినే సిమిలర్ స్పిరిట్స్ అని కూడా అన్నారు. సిమిలర్ స్పిరిట్స్ అంటే అవి మనుషుల వలె నటించి నమ్మిస్తాయి. చనిపోయిన వ్యక్తి వలె అతని సమాచారం అంతా తెలిసినవి గనుక అతని వలె అబద్ధమాడి నమ్మిస్తాయి. అవి సిమిలర్ స్పిరిట్స్ అంటే. దురాత్మల సమూహం. ఇక్కడ మనం సౌలును చూస్తున్నప్పుడు సౌలు ఒక శాసనం చేశాడు. మోషే ఆజ్ఞను అనుసరించి సౌలు ఒక శాసనం చేశాడు. అదేమిటంటే దేశంలో కర్ణపిశాచి కలిగిన వారందరినీ బయటికి పంపించేమన్నాడు. చూడండి 3వ వచనంలో రాశాడు, సౌలు కర్ణపిశాచం గలవారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టేసి ఉన్నాడు. అది చాలా మంచి పని. తాను ఏదైతే ధర్మశాస్త్రానికి లోబడి చేశాడో దానికి ఇప్పుడు అదే సౌలు కాంట్రడిక్ట్ అవుతున్నాడు, వ్యతిరేకం అవుతున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. అదే ప్రాథమిక అపరాధం అయిపోయింది. కర్ణపిశాచి కలిగిన వాడి యొద్దకు వెళితే, సోద చెప్పేవాడి దగ్గరికి వెళితే ఏదైనా సమాచారం దొరుకుతుంది అనే అపోహ, అనే అసత్యం నమ్మే స్థితిలోనికి సౌలు దిగజారిపోయాడు. తాను వెళ్ళగొట్టినటువంటి వారిని తాను సంప్రదించే స్థాయికి దిగజారిపోయాడు. దురాత్మ శక్తుల చేత వశం చేసుకొనబడిన వారై కొందరు మనుషులు వాటి యొక్క ప్రభావం చేత కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. వాటిని అవిశ్వాసులు నమ్మి మోసపోతూ ఉంటారు. కొంచెం సత్యం చెప్పినట్లే కనిపిస్తుంది, అయినప్పటికీ అది సత్యం కాదు. దేవుడు బయలుపరిచిన వాటిని మాత్రమే ఫాలెన్ ఏంజల్స్ కూడా చెప్పగలుగుతారు. అంతకు మించిన సమాచారం వారు ఇవ్వలేరు. అది దైవ విరుద్ధ విధానం. దురాత్మలను పిలుచుట, మృతుల పేరిట దురాత్మలను పిలుచుట అనేది దైవ వ్యతిరేక కార్యక్రమం ధర్మశాస్త్రం ప్రకారం. కానీ కర్ణపిశాచి శక్తితోటి దైవత్వం యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనుకున్నాడు అవివేకంగా సౌలు. అందుకే ఒక సిమిలర్ స్పిరిట్, సమూయేలు వంటి వేషంలో సౌలును మోసపుచ్చింది. దానికి ఆధారాలు బైబిల్లో ఈ దినం చెబుతానని మీకు నిన్ననే నేను తెలియజేశాను. చదువుతాను చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారాను అయినను ఏమియు సెలవు ఇయ్యక ఉండెను. దేవుడు సెలవు ఇవ్వటం ఆపేశాడు. దేవుడు విధానం ఏమిటంటే కళల ద్వారా, ఆనాడు అప్లై అయింది ఇది. కళల ద్వారా, ఊరీము ద్వారా, స్వప్నాల ద్వారా, ప్రవక్తల ద్వారా సెలవిచ్చేవాడు. అలా ఇవ్వటం మానేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పూర్వకాలం ముందు నానా విధములుగా వివిధ సమయములలో దేవుడు మన పితరులతో కళల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడని రాశాడు. దానికి భిన్నంగా దేవుడు మాట్లాడటం ఆపేశాడు కాబట్టి దురాత్మ ద్వారా తెలుసుకుందాం అని బయలుదేరుతున్నాడు. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొండి. నా కొరకు అండర్లైన్ చేయండి. నా కొరకు అనే పదం అండర్లైన్ చేయండి. ఎందుకు నా కొరకు అనే పదం సౌలు వాడుతున్నాడు? సౌలు యుద్ధాన్ని తన పర్సనల్గా స్వీకరిస్తున్నాడు. అదే అతని తప్పిదం. అది దేవుని ప్రజలదు, దేవునిది.
పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా, దేవుని పేరిట యుద్ధం చేయాల్సిన వాడు నా కోసం కనుక్కోండి అని అంటున్నాడు. అది అతని అపరాధం. నా కొరకు ఒక కర్ణపిశాచం కలిగిన ఒక స్త్రీని పట్టుకోండి అయ్యా, కనుక్కోండి, ఆమె నుంచి సమాచారం తెలుసుకోవాలి నేను అంటున్నాడు. వారు అంటున్నారు, ఎందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పారు. కాబట్టి సౌలు మారు వేషం వేసుకుని వెళ్ళాడు. వేరే బట్టలు దొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఈ మాటలు ఎట్లున్నాయో. ఒక రాజు చుట్టూత పరివారం ఉంటుంది, తెలిసిపోతుందని అదే సౌలు తన దగ్గరికి వచ్చాడంటే ఎందోరులో ఉన్న ఆ స్త్రీ భయపడిపోయి సమాచారం చెప్పదేమో అనుకుని తానే మారు వేషం వేసుకుని వెళ్ళాడట. వేషాలు మారుస్తున్నాడు, వేషధారణకు పూనుకుంటున్నాడు. రాత్రి వేళ ఆమె యొద్దకు వెళ్ళి, కర్ణపిశాచి ద్వారా నాకు శకునం చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన వాణ్ణి రప్పించమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించింది నీకు తెలీదా? కర్ణపిశాచం గలవాడిని, చిల్లంగి గలవాడిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాడు కదా, నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నా మరణం వేళ తప్పిస్తావు అని అంది. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణం చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. యెహోవాకు ఇష్టం లేని పని యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాడు సౌలు. దౌర్భాగ్యం కదూ. దేవుని పేరిట, దేవుని పేరును వినియోగించుకుని అక్రమం చేయటం ఎంత దౌర్భాగ్యం. దేవుని పేరిట రాజ్యం నిర్వహిస్తూ దేవునికి ఇష్టం లేని దాన్ని దేవుని పేరిట వాగ్దానం చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులు మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన పాఠం ఇందులో ఉంది. దేవునికి ఇష్టం లేని దానిని దేవుని పేరిట ఎట్లా ప్రమాణం చేస్తాం? దేవునికి ఇష్టమైనటువంటిది ఎలా మలచగలుగుతాం? అది అసాధ్యం. దేవునికి ఇష్టము లేనిది కర్ణపిశాచంతో, మృతుల పేరిట దురాత్మలతో మనుషులు మాట్లాడటం గాడ్ డిడ్ నాట్ అలౌ. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు బైబిల్ అక్కడ. అలాంటిది సౌలు అంటున్నాడు, యెహోవా జీవము తోడు, యెహోవా పేరిట చెబుతున్నాడు, నీకే ఆపద రాదంటున్నాడు. తాను పడిపోవటమే కాదు, దేవుని పేరుని తప్పుగా వినియోగిస్తున్నాడు, అపరాధిగా ఎంచబడుతున్నాడు. మరలా అమాలేకీయులను చంపనందుకు సింహాసనం పోయింది, దురాత్మలను ఆశ్రయించినందుకు ప్రాణమే పోగొట్టుకోవాల్సి వచ్చింది సౌలు. దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళితే మరణమే. అతనికి అర్థం కాలేదు అది. ఆ స్త్రీ మాట్లాడుతూ, నా మీదకు మరణం తెస్తావు ఎందుకయ్యా? సౌలు చాలా కఠినంగా ఉన్నాడంటే అదే సౌలు వేషం మార్చుకుని అంటున్నాడు, యెహోవా జీవంతోడు నీ మీదకి ఏమి రాకుండా దేవుడే చేస్తాడని అంటున్నాడు. దేవుడి పేరిట ప్రమాణం చేసేస్తున్నాడు. ఏది పడితే అది దేవుని పేరిట ప్రమాణం చేయకండి, ప్రమాదం. ఆ స్త్రీ, నీతో మాట్లాడటానికి నేను ఎవరిని రప్పించాలనగా, ఆ స్త్రీతో అతడు సమూయేలును రప్పించాలి అని. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పాను. ఇక్కడే అసలైనటువంటి విషయం గుర్తెరగాలి. దురాత్మ పిలిచింది, ఆ కర్ణపిశాచి కలిగిన ఆమె పిలిచింది, దురాత్మ వెలుపట్టుకొచ్చింది. అది కూడా వేషమే. ఎందుకు అది సిమిలర్ స్పిరిట్ సౌలు సమూయేలును కాదు చూచింది అంటానికి ఆధారాలు నేను చెబుతున్నాను. దేవుడు ఒకసారి జవాబు ఇవ్వటం మానేసిన తరువాత తన విధానంలో సాతానీయ పద్ధతిలో దేవుని చిత్తం తెలుసుకోవటం అసాధ్యం. దేవుడు వాక్యానికి కాంట్రడిక్ట్ అవ్వడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు తప్పక మనం చదవాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాను చూడండి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టికి ద్రోహం చేసినందున, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచాల దగ్గర
విచారణ చేసినందుకు సౌలు హతమయ్యాడు. అందు నిమిత్తం అతనికి మరణమును విధించాడు. చూడండి, దేవుడు కర్ణపిశాచిని ఆశ్రయించటం విషయంలో అంగీకరించిన వాడు కాడు. వాక్యానికి ఇది విరుద్ధం. వాక్య విరుద్ధమైనటువంటి దాన్ని దేవుడు ఎన్నడూ సపోర్ట్ చేయడు. బైబిల్ సపోర్ట్స్ బైబిల్, బైబిల్ ప్రూవ్స్ బైబిల్. ఈ విధంగా మరొక చోట ఇంకెక్కడ కూడా కనపడదు. అంతేకాదు, లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మీకును మాకును అబ్రహాము లాజరుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆ ధనవంతునితో మాట్లాడుతున్నాడు లాజరును గురించి. మీకును మాకును మధ్యన అగాధం ఉంది. మేము అక్కడికి రాలే, మీరు ఇక్కడికి రాలేరు. మీరు భూమి మీదకి వెళ్ళలేరు. మృతుల్లో నుండి ఒకడు వెళ్ళే అవకాశం లేదు. భూమి మీద ఉన్న మోషే ప్రవక్తల మాటలు వినాల్సిందే తప్ప పాతాళవశమైనటికి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు సమూయేలు పేరిట సిమిలర్ స్పిరిట్, దురాత్మ వెలుపట్టుకొచ్చాడు. ద్వితీయ ఉపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. విచారణ చేయ వీలు లేదు కర్ణపిశాచి దగ్గర. అలా చేస్తే మరణశిక్ష అనేది రాస్తున్నాడు. తర్వాత ఈ సమూయేలు పేరిట వచ్చినటువంటి దురాత్మ అతనితో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఒకసారి పరిశీలిద్దాం. రాజు అంటున్నాడు, భయపడద్దు, నీకేం కనబడింది అనగా, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వస్తుంది నేను చూస్తున్నాను అన్నాడు. దేవతలలో ఒకడు, దేవతలలో అనే పదమే ఫాలెన్ ఏంజల్స్కి సూచిస్తుంది. దేవతలు అనే పదం, దేవుడు, దేవతలు, దేవతలు అనే పదం ఫాలెన్ ఏంజల్స్ని సూచిస్తుంది బైబిల్లో. ఒకడు భూమిలో నుండి పైకి వస్తూ చూస్తున్నాను, అతడు ఏ రూపంగా ఉన్నాడని అడిగినప్పుడు దుప్పటి కప్పుకొని ముసలివాడై పైకి వస్తున్నాడు అనంది. సమూయేలును ఆవిడ చూడలేదు ఇంతకుముందు, లేకపోతే సమూయేలు వస్తున్నాడని చెప్పేదే. ముసలివాడు వస్తున్నాడు అని చెబుతోంది. అప్పుడు సౌలు అనుకున్నాడు, సమూయేలు అని తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేశాడు. సమూయేలు అడుగుతున్నాడు. సమూయేలు సిమిలర్ స్పిరిట్ ఇక్కడ. నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి అని సౌలును అడుగుగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారా నాకేమి సెలవీకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో చెప్పుటకై నిన్ను పిలిచి తిని అని అన్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల ప్రయోజనం ఏమి? యెహోవా తన పక్షంగానే నెరవేరుస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లుగా నీ చేతుల నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చాడు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా చెబుతోంది. వాస్తవంగా వినేవారికి చూసేవారికి ఎట్లుండదు, నిజంగా సమూయేలును పంపించాడేమో అనిపిస్తుంది. దేవుడు సమూయేలును వెనకకు పంపించే అవకాశమే లేదు. ఇదే ప్రశ్న ఒకడు ధనవంతుడు అడుగుతున్నాడు, లాజరును పంపించయ్యా, నా సహోదరులు ఉన్నారంటే పంపటానికి వీల్లేదని చెప్పాడు. భూమి మీద ఉన్న వారిని నమ్మాల్సిందే అన్నాడు. కనుక మృతుల్లోని ఒకడు వెళ్ళి చెప్పటం అనేది లేదు. సిమిలర్ స్పిరిట్స్, దురాత్మలు ఈ పనులు చేస్తాయి. యెహోవా ఈవేళ ఈ ప్రకారముగా చేస్తున్నాడు. అమాలేకుల విషయంలో తీక్షమైన కోపం నెరవేర్చపోయిన దాన్ని బట్టి ఇలా చేస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేస్తాడు. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తాడు. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని సౌలుతో చెప్పాడు. పాతాళవశం అయిపోతారు మీరు అనేది చెబుతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి అతడు బహుగా కలవరపట్టు చూచి, నా ఏలినవాడా, నీవు భోజనం చేసి ప్రయాణం చేయడానికి బలం తెచ్చుకోమని చెబుతాంది. ఆ మాటలు విన్నప్పుడు గడగడలాడుతున్నాడు సౌలు. నీ ప్రాణం తీసేస్తాడు దేవుడు, నీ రాజ్యం పోతోంది. దావీదుని ఇంతకు ముందే దేవుడు అభిషేకించుకున్నాడు. కాబట్టి నీవు మరణం అయిపోతావు, పాతాళవశం అయిపోతావు, నాతో నీవు ఉంటావు అని చెబుతున్నాడు. సిమిలర్ స్పిరిట్స్ ఎక్కడున్నాయి? పాతాళంలోనే.
కనుక పాతాళవశం అయిపోతాడు సౌలు అనేది చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా సమాచారం అందుకున్నాడో సమూయేలు మాటలకు సౌలు బహుగా భయం పొంది సాష్టాంగపడి దివారాత్రం భోజనం చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జవాబు ఇవ్వటం మానిన తరువాత ఏ విధంగా కూడా తెలుసుకోలేము. సార్వభౌమిక అధికారం దేవునిది. ఆయన మాట్లాడినప్పుడు ఆయనను మాట్లాడింపజేయగలిగే స్థాయి దురాత్మకు లేదు, ఎవరికీ లేదు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆయన జవాబు ఇవ్వకూడదని అనుకున్నాక జవాబు ఇచ్చేటట్టుగా చేయటం ఎవడి వల్ల కాదు. ఇది ఖచ్చితంగా సిమిలర్ స్పిరిట్. పడద్రోయబడిన దేవదూతల్లో ఇతడు కొత్తగా రివీల్ చేసింది ఏమీ లేదు. ఒకే విషయం చెప్పాడు, ఏమిటంటే నీవు నా దగ్గరికి చేరతావు అన్నాడు. అంతే, నీవు నా దగ్గరికి చేరతావు అన్నాడు. సౌలు తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క పతనం ద్వారా తాను దేవునికి దూరంగా ఉండి మరణించాడు. రికన్సైల్ అవ్వలేదు, రిపెంట్ అవ్వలేదు. సౌలు ఎక్కడా కూడా పశ్చాత్తాపడలేదు, ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు ఎక్కడా కూడా. కనుక అతడు తప్పక పాతాళవశం అయ్యాడు. కనుక ఈ వృత్తాంతము మనకు మెలకువ తెచ్చేదై ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత మనం రక్షించబడుతున్నాం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు శిక్షకు పాత్రుడు. ఆ సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని కన్నా అప్పగించుకున్నాడా, దేవా నువ్వు జవాబు ఇవ్వటం లేదు, సరే నీకు బ్లైండ్గా నేను అప్పగించుకుంటున్నాను అనేనా చేత అయిందా, అలా కూడా విశ్వసించలేదు. దాని పర్యవసానం తర్వాత అధ్యాయంలో చూస్తాం మనం. సౌలు చనిపోయాడు, అతని కుమారులు కూడా చనిపోయారు. సాధారణ సాంప్రదాయం భూమిలో పాతి పెట్టడం, కానీ వీళ్ళు దహనం చేయబడ్డారు. ఈ కుటుంబం చాలా దారుణమైన పరిస్థితుల మధ్య సౌలు ప్రాణం విడవాల్సి వచ్చింది. ఆ స్త్రీ మాట్లాడుతున్న మాటలకు భోజనం చేయమనంటే ఒప్పుకోలేదు. పనివారు అతను బలవంతం చేశారు. ఆ స్త్రీతో కూడా ఏకమైపోయి పనివారు బలవంతం చేస్తే లేచి కూర్చుని మంచం మీద కూర్చున్నాడు. తన ఇంటిలో క్రొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని వచ్చి వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు చేసి కాల్చి వడ్డించగా సౌలును అతని సేవకులకు వడ్డించగా వారు భోజనం చేసి ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఏమని వచ్చింది సౌలుకు జవాబు? దేవుడు మాట్లాడటం లేదు అన్నప్పుడే ఇట్ ఈస్ డిటర్మైన్డ్ అండ్ డిసైడెడ్. అది ముందుగానే చెప్పబడింది, ప్రకటన చేయబడింది. కాబట్టి సౌలు యొక్క పతనం మీరు గమనించండి. ఎటువంటి స్థాయి నుంచి దేవుడు ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు. దేవుడు ఒక వ్యక్తిని వృద్ధి చేసినప్పుడు అతడు దేవునికి మరింత ఒదిగి ఉండటం, లోబడటం నేర్చుకోవాలి తప్ప తనకివ్వబడిన కృపను బట్టి, తనకివ్వబడిన అవకాశాన్ని బట్టి స్వనీతికి వెళ్ళి గర్వంతో నిండిపోతే ఆ వ్యక్తికి అది బహుగా నష్టం, చాలా తీవ్రమైన నష్టం. అదే సౌలు యొక్క జీవితంలో మనం తేటగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుట అనగా దేవుని యొక్క వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినములంత ముందు దేవుడు తన కుమారుని ద్వారా మాటలాడెను. ఇట్స్ వెరీ క్లియర్, మాటలాడెను, పాస్ట్ టెన్స్, కంప్లీటెడ్. ఇవాళ రాత్రి వచ్చి దేవుడు నీతో ప్రత్యేకంగా భేటీ వేసి ప్రస్తుత వ్యవస్థ మీద, రాజకీయాల మీద మాట్లాడు. చాలామంది అపోహ చేస్తున్నారు, అపోహ చెందుతున్నారు, ప్రజలు మోసపోతున్నారు దేవుని పేరిట. దేవుడు ఇది చెప్పాడు నాకు అని చెప్పేస్తున్నారు. ఇది నా బోధకులు, జాగ్రత్త. దేవుని నియమం ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. ఏమి సంభవిస్తుంది అనేది దేవునికి విడిచి విశ్వాసంతో జీవించడం నేర్చుకున్నప్పుడే మన వ్యక్తిగత జీవితాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుంది. మన వ్యక్తిగత జీవితాల్లో సమాధానం సాధ్యమవుతుంది. అలా కాకుండా మనం మన సొంత మార్గాల్లో తొలగిపోయి వెళ్ళిపోతే మనం నష్టపోతాం. మనం ఏదొద్దు అని అనుకున్నామో దానిని అభ్యాసం చేసుకుంటే
మనకే నష్టం. విడిచిన దాని కొరకు వెళ్ళేటువంటి తత్వం కుక్క తన వాంతికి తిరిగినట్లు. జీవితంలో పాత జీవితం, రోత జీవితం విడిచిపెట్టడానికి ఇష్టపడిన వారు మార్పు లేని వారుగానే జీవిస్తారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎన్నడూ మనం ఉండకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చిల్లంగితనం చేసే ఆమె దగ్గరికి వెళ్ళి, యెహోవా జీవముతోడు, యెహోవా వల్ల నీకే ఆపద రాదని చెబుతున్నాడు. టేకింగ్ ఇన్ టు హిజ్ ఓన్ హ్యాండ్స్. దేవుని తన చేతుల్లోకి తీసేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తాను దేవుని హస్తాల్లో ఇమ్మడాల్సింది పోయి, దేవుని నా చేతిలో తీసుకుంటాను, దైవ చిత్తాన్ని నా చేతిలో తీసుకుంటాను, అధికారాన్ని నా చేతిలో తీసుకుంటానని మాట్లాడుతున్నాడు సౌలు. అది చాలా భయంకరమైన దైవదూషణ. దైవదూషణ, దేవునికి వ్యతిరేకమైన దాన్ని దేవుని పేరిట ప్రకటించడం దైవదూషణ. జాగ్రత్త, భయపడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను నిలుపుదల చేస్తున్నాను. 29వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు భావిశెట్టి వారిపేట వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, వీరి 6 కుమార్తెలు, 6 అల్లుళ్ళు. సత్యవేణి శ్రీనివాసరావు గారు, దుర్గా శ్రీనివాసరావు గారు, లక్ష్మీ సురేష్ గారు, రాధికా దుర్గారావు గారు, ప్రభావతి ప్రసాద్ గారు, రమణి అజయ్ కుమార్ గారు. కుమారుడు కోడలు శ్రీనివాస్ ప్రమేళ మరియు మనుమలు మనుమరాండ్రు సహకారాన్ని ఇస్తున్నారు. సత్యనారాయణ గారికి, క్రీస్తుమణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సత్యనారాయణ గారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోండి ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకముగా ఎపిసోడ్స్ సహకారులను పంపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనను.